హాయ్ హలో నమస్తే నేను మీ సందర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 16 డిసెంబర్ 2025 మంగళవారం సంబంధించిన జీకే అప్డేట్ చేద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చేసి మీకు వర్తబుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. మేడారం శిలలపై తల్లుల చరిత్ర. సమ్మక్క ఇంటి దైవం వంటి కొమ్ము దుప్పి. నెక్స్ట్ హిమాలయాల డేంజరస్ గా అమెరికా న్యూక్లియర్ డివైస్. 60 ఏండ్ల నుంచి అక్కడే ఇప్పటికీ దాని ఆచూకీ మిస్టరీనే. చైనాపై గూఢచర్యం కోసం భారత్తో కలిసి అమెరికా మిషన్. నందాదేవి పర్వత శిఖరాన యాంటీనా ఏర్పాటుకు యత్నం. చూడండి, నందాదేవి పర్వత శిఖరాన యాంటీనా ఏర్పాటుకు యత్నం. గంగా నదికి పెనుముప్పు. నెక్స్ట్ పాయింట్. హిమాలయాల మంచులో ఆ ప్లూటోనియం ఎక్కడుందో నేటికి తెలియదు. ఈ జనరేటర్ కనిపించకుండా పోయిన గ్లేసియర్ నుంచే గంగా నదిలోకి నీరు చేరుతుంది. ఒకవేళ ఈ పరికరం దెబ్బతింటే దాని నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంగా నది కలుషితంగా మారి ఆ పరివాహక ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ఐఎంఏ నుంచి పాస్ అయిన తొలి మహిళా ఆఫీసర్. అరుదైన రికార్డు సృష్టించిన సాయ్ జాదవ్. నెక్స్ట్, భారత్ సైనిక చరిత్రలో చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఐ నుంచి తొలిసారిగా సాయి జాదవ్ అనే మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారు. టెరిటోరియల్ ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. నెక్స్ట్, ఇంటి నుంచి యూరియా బుకింగ్. ప్రస్తుత సీజన్ నుంచే ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్ ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలు. వారానికి 4 రోజులే పని. భారతదేశంలో త్వరలో సాకారం. కొత్త కార్మిక చట్టాల్లో వెసులుబాటు. కంపెనీలు సిబ్బంది ఇష్టమే రోజువారీ పని గంటలు పెంపు. అయితే వారానికి 48 గంటలు దాటరాదు. కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత. నెక్స్ట్, ద్వైపాక్షికం వైపునీకృతం. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు. ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపైన మంతనాలు. నెక్స్ట్, ఉగాదికి ముహూర్తం. మూసి మొదట దశ పనులు ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. నెలాఖరు కల్లా డిపిఆర్ సిద్ధం. రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకారం. నెక్స్ట్, 9 హెక్టీ సుందిళ్ల అనుసంధానం వినియోగంలోకి రానున్నది. 71.50 కిలోమీటర్ల పాత కాలువ మార్గం. బొగ్గు గనులు తాకకుండా సొరంగం నిర్మాణం సిద్ధమవుతున్న ప్రాజెక్టు నివేదిక. నెక్స్ట్, స్మార్ట్ ఫోన్లోనే జనగణన ప్రక్రియ. ఇంటర్నెట్ లేకున్నా యాప్లో నమోదు. రాష్ట్రంలో 80,000 మంది గణికులు. 200 కోట్లు వ్యయం. ఏప్రిల్ మే నెలల్లో ఇల్లు కట్టడాల వివరాల సేకరణ ప్రయోగాత్మక సేకరణ విజయవంతం. నెక్స్ట్, సిజేసిగా రాజ్కుమార్ గోయల్ ప్రమాణం. 8 మంది నూతన కమిషనర్లు కూడా. వచ్చే నెల తొలి వారంలో సెట్స్ షెడ్యూల్. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయనున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి. సెట్స్ కన్వీనర్ల ఎంపిక కోసం అన్ని యూనివర్సిటీలకు లేఖలు.
నెక్స్ట్ ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగింపు. ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగింపు. ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో కేంద్రం కొత్త చట్టం. విబిజి రామ్జీగా 2025 పేరుతో త్వరలో లోక్సభలో బిల్లు. చూడండి, ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోండి. లోక్సభలో బిల్లు, సభ్యులకు ముసాయిదా ప్రతులు. గాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్షాల ఫైరు. నెక్స్ట్ పొందూరు ఖాదీకి జిఐ గుర్తింపు. 10 మీటర్ల రిజల్యూషన్తో వర్షాధార పంటల మ్యాప్ విడుదల చేసిన ఈ క్రిసాట్. సాగు స్థితి, నీటి వనరుల ఆధారంగా మ్యాప్ రూపకల్పన. జోర్డాన్లో మోదీకి ఘన స్వాగతం. ఈ పర్యటనతో భారత్ జోర్డాన్ రిలేషన్స్ మరింత బలోపేతం. నెక్స్ట్ ఉపాధి హామీ. ఇక వీబ్జీ రామ్జీగా మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దు. కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్. ప్రభుత్వం ప్రతిపాదన మండిపడ్డ ప్రతిపక్షాలు. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాము. జ్ఞానపీఠ్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? సాహిత్యం. గోదావరి నది జన్మస్థలం నాసిక్. థర్డ్, బిర్లా సైన్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఈరోజు వీడియోకు మన క్వశ్చన్స్ చూద్దాము. నదులు, వాటి జన్మస్థలం. నేను నదులు చెప్తా, మీకు వాటి జన్మస్థలం తెలిసినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ గంగా నది జన్మస్థలం ఎక్కడో చెప్పాలి. గోదావరి. థర్డ్ కృష్ణ. మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో వీటికి ఆన్సర్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుందని నా విన్నపం. మీరు ఎండ్ వరకు చూసి వర్తబుల్ అనిపిస్తేనే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.